జయీభవ మహారాజన్. నన్ను సహస్ర ఘంట కవి నరసరాజంటాడు. పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి ఏ పత్రిక కటాక్షించండి. అయ్యా, తమరు ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు ఘంటం పడతాను. పెద్దలు ప్రారంభించండి. సెలవా మహాప్రభు. రాయండి. మరుద్రుత తటస్థ శత్రు మండలి గళాంతరక్షరన్నవాస్తృగాపగాభిసారికా ధృతాంబుధి మరుత్పతి స్వరుచ్చతి క్రమత్రుటత్కుభృద్వర స్ఫురధ్వని ప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటి. రాజా, అయ్యా, తమకు అంతటితోనే జయపత్రిక అందదు. మరో శారదామూర్తి అందుకోవచ్చు. బాబా మరొక్కసారి చెప్పమన్నారా? పూవట బాబా తలపై పూవట దాబిల్లి వల్వబూదట చేదే బూవట చూడగనులు కవ్వట అరయంగనట్టి అరుణకు జేజే. ఆగదన్నారుగా, ఘంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరస విరసాతుసా భుసా. శాంతించండి రామకృష్ణ. జయాపజయాలు దైవాధీనాలు. వారు మనకు అతిథులు. మర్యాద చేసి పంపటం మన ధర్మం. వారు నిశ్చింతగా జీవించడానికి వలసిన ధనమిచ్చి పంపించండి. ఆహా, కలికాలంలో ధర్మదేవత 4 పాదాలతో నటించే దివ్యస్థలం.